ఒక బుధవారము శుభతిథి కలిసి వచ్చిన రోజున మీరు లక్ష్మీ గణపతి ఫోటో కానీ లేక విగ్రహం కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ మీరు ఉండ్రాళ్ళని నైవేద్యంగా పెట్టి కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి. అయితే 9 ఒత్తులు వేసి దీపం పెట్టండి. పెట్టి మనసులో ఇలా సంకల్పం చేసుకోండి, నేను తలపెట్టిన కార్యం విజయవంతంగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఎవరికైతే రుణాలు ఉంటాయో ఆ రుణాలన్నీ తీరిపోయినట్లుగా భావన చేయండి. ఆ లక్ష్మీ గణపతి మీ ఇంట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా భావన చేస్తూ ఓం గణపతయే రుణ విమోచనాయ నమః, ఓం గణపతయే రుణ విమోచనాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపించేటప్పుడు కళ్ళు మూసుకుని మనసులో చదువుకోండి. అయితే మూలాధార చక్రం నుంచి ఓం అనే శబ్దాన్ని అక్కడి నుంచి పలుకుతూ ఉండాలి. ఓం గణపతయే రుణ విమోచనాయ నమః. ఈ విధంగా మంత్రాన్ని పలికేటప్పుడే మీకు వైబ్రేషన్స్ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది కూడా నమ్మాల్సిన పని లేదు. ఈ మంత్రం చదువుతున్నప్పుడు మీ శరీరంలో వైబ్రేషన్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. చేసి మనస వాచ కర్మణ మీరు భగవంతుడు ముందు కూర్చున్నట్టుగా, ఆ గణపతి ముందు మీరు కూర్చొని ఉన్నట్లుగా, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీకు ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ చేయండి. చేసిన తర్వాత ఉండ్రాళ్ళు ఒక్కళ్ళకో ఇద్దరికో పంచండి. ఇలా గనక ఎవరైతే వరుసగా 21 రోజులు కానీ 41 రోజులు కానీ చేస్తారో వారికి ఉన్న రుణాలు తీరిపోతాయి, వారికి ఉన్న విఘ్నాలు తొలగిపోతాయి, వారు తలపెట్టిన కార్యములు విజయవంతంగా ముందుకు వెళతాయి. నమస్కారం అండి, నా పేరు కేశవ రెడ్డి. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను ఆర్థిక సమస్యలతో బాగా సతమతన టైంలో జేకేఆర్ గారి దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత సార్ రెమెడీస్ చెప్పారు. ఆ రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత 2 నెలలకే నాలో మార్పు అవపడింది. నా ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. ఇప్పుడు గృహం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ప్లస్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా నేను అప్లై చేసినవి కూడా నాకు వచ్చినాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న డబ్బులు కూడా నాకు ఈ 2 నెలల నుంచి నేను రెమెడీస్ రాయటం మొదలుపెట్టిన తర్వాత నాకు రావటం మొదలుపెట్టినాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అందువల్ల నేను జేకేఆర్ గారికి ధన్యవాదాలు.